అండి, ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ హ్యాండ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. దీనికోసం మీరు హ్యాండ్ ఎంత లెంత్ కావాలో దానికి తగ్గట్టు పెట్టుకోండి. నేనైతే 8 ఇంచెస్ ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసి పైన అలాగే కింద మిడిల్ లోకి డాట్స్ అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి సో దానికి గుర్తు కోసం కింద మీరు ఎక్కడైతే డాట్ పెట్టుకున్నారో దానికి 1 ఇంచ్ అవతల 1 ఇంచ్ యువతలో కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్స్ అనేవి చేసుకుని స్టిచ్ చేసుకున్నాక మీకు ఒక హ్యాండ్ కింద చుట్టుకాలతో ఉండిద్ది కదా, దానికి ఖర్చుతో తీసేయండి. ఖర్చు లేకుండా మీకు ఎంతైతే వచ్చిందో దానికి డబల్ గా ఉన్న ఒక సన్నని క్లాత్ అనేది తీసుకోవాలి. సేమ్ కలర్ అయినా డిఫరెంట్ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. నేను సేమ్ కలర్ ది తీసుకున్నాను. సో ఈ తీసుకున్న క్లాత్ వెడల్పు అనేది 2 ఇంచెస్ పెట్టుకుని దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుని ఫ్రిల్స్ అనేవి పెట్టాను అనమాట. ఈ ఫ్రిల్స్ అనేది దేనికంటే మనం ఇప్పుడు ఏదైతే హ్యాండ్ కుట్టుకున్నామో దానికి కింద సైడ్ అనేది పెడతాను. అలాగే నాకు హ్యాండ్ కి కింద సైడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు అంచు ఉంది కాబట్టి నాకు ఆ అంచు కనబడితే నచ్చలేదు. సో ఆ అంచుని లోపలికి ఫోల్డ్ చేసి దాని కింద ఇప్పుడు నేను స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ అనేవి పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఇలా ఉంది. బట్ ఇది ఇలా వదిలేస్తే బాగోదు కాబట్టి దీనికి ఏదైనా పర్ల్స్ తో గానీ పెయింటింగ్ గానీ వేద్దాం అనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఉంటాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫెస్టివల్ సీజన్ కి కొన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేస్తున్నాను. అవి కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.